జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. నేనేం చెప్తున్నానో తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది. ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. రాజధాని నగరంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. ఇది ఆకలి రాజ్యంలో కమల్ హాసన్ నటించినటువంటి చిత్రంలో పాట. 1980వ దశకంలో ఈ ఆకలి రాజ్యం సినిమా దేశాన్నే ఊపేసింది. అప్పటి యువతని ఉర్రూతలూగించినటువంటి సినిమా పాట కూడా ఈ పాట చాలా ఫేమస్. ఇప్పటికీ కూడా ఈ పాటని వినని వాళ్ళు లేరు, తెలియని వాళ్ళు లేరు. ఇది కొద్దిసేపు అలా ఉంచితే, ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అయినటువంటి కమల్ హాసన్ తన తొలి ప్రసంగంలో, రాజ్యసభలో తన తొలి ప్రసంగం చేస్తున్న సందర్భంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద, ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద, ఎస్ఐఆర్ ద్వారా తొలగిస్తున్నటువంటి ఓట్ల అంశం మీద, ఇలా అనేక అంశాల మీద కమల్ హాసన్ తన తొలి ప్రసంగం రాజ్యసభలో చేస్తూ వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అని ఒక వాక్యాన్ని ప్రస్తావించారు. All agreements are reneged. If you refuse to help us with this redirection, you achieve nothing but half-baked, half-finished, illegal electoral conquest. Nobody conquers in democracy. The juggernaut called Democratic India will roll on. Come help us give it our democratic energy to move forward, or stay out of the way of this democratic republic. Jagannatha Ratha Chakralu వస్తున్నాయి. నేనేం చెప్తున్నానో తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది. పోనీ సార్, this is not an attack on personalities or governments. During my term in this house, that would be futile. This is only a clash of ideas. This democratic juggernaut will roll over differences, but should never roll over people. We will not allow it. Nobody is immortal. No government can or should aim for permanency. No government in the history of this world has achieved it yet, and none ever will. This government also falls under the universal political unwritten law. ఇది ప్రస్తావిస్తూ దీని గురించి తెలుగులో మాట్లాడుతూ, అంటే అప్పటి వరకు ఇంగ్లీష్లోను తమిళంలోను తన ప్రసంగం కొనసాగించినటువంటి కమల్ హాసన్ జగన్నాథ్ రథచక్రాలు వస్తున్నాయి అని చెప్పిన సందర్భంలో తెలుగులో మాట్లాడుతూ, వీటి గురించి తెలుగు ప్రజలకు తెలుసు, ఆంధ్ర ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు. ఈ అంశం అంటే అప్పటి వరకు కమల్ హాసన్ చేసినటువంటి ఉపన్యాసం పక్కన పెట్టి, ఈ రథచక్రాలు వస్తున్నాయి అన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్న నేపథ్యం తెరపైకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా దీని మీద చర్చలు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్సీపీ, దానికి సంబంధించినటువంటి నాయకులు ఇది తమకు అనుకూలంగా చేశారని వాళ్ళు చెప్పుకుని ప్రచారం చేసుకుంటుంటే, అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులు మిగతా వాళ్ళు ఇది జగన్ని కానీ వైసీపీని చేసిన సందర్భం కాదు అని వాళ్ళు చేస్తున్నారు. అంటే మొత్తం మీద కమల్ హాసన్ చేసినటువంటి రథచక్రాలు అన్న అంశం సంబంధించి వివిధ రకాలైనటువంటి చర్చలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. ఇప్పుడు కమల్ హాసన్ తన తొలి ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వాన్ని చాలా సుదీర్ఘంగానే విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రభుత్వము ఏ నాయకుడు శాశ్వతం కాదు, అధికారం అనేది శాశ్వతం కాదు అని ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన చెప్పదలుచుకున్నారు. ఈ వ్యాఖ్యలు అంటే జగన్నాథ రథచక్రాలు అన్న అంశం శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానంలోని ఒక కవిత పేరు. పతితులారా బస్టులారా బాధ సర్పదష్టులారా యాడవకండి అంటూ శ్రీశ్రీ
రాసినటువంటి ఈ కవిత మహాప్రస్థానం చాలా ప్రఖ్యాతిగాంచింది. అప్పటి 80-90 దశకంలో మహాప్రస్థానం ఆంధ్రప్రదేశాన్ని కాదు దేశాన్నే ఒక కుదుపు కుదిపింది అని చెప్పచ్చు. నాడు సమకాలీన రాజకీయ పరిస్థితులను, ఆనాడు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుని, అప్పట్లో రాజ్యమేలుతున్నటువంటి ఆకలిని, పేదరికాన్ని ఉటంకిస్తూ ఆయన మహాప్రస్థానం కవిత రూపంలో తన ఆవేదనని, ఆక్రోశాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ మహాప్రస్థానం అటు వామపక్షాల అభిమానులే కాకుండా ప్రతి ఒక్కరిని, అటు సాహితీకారులని, కవులని, రచయితల్ని సైతం ఇది బాగా ఆకర్షించింది. ఎక్కడ చూసినా దీని మీద చర్చలు జరిగేవి. దీనిపైన అనేకమైనటువంటి పరిశోధనలు కూడా జరిగాయి. మరి ముఖ్యంగా ఈ కవిత ఆయన చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటంటే, పేదరికంతో, ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రజలు, మీరు రాబోయే రోజుల్లో ఒక సోషల్ రెవల్యూషన్ రాబోతుంది. దీనివల్ల ఒక పెను విప్లవం సంభవించే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల పేదలకి, సామాన్య మధ్యతరగతి ప్రజలకి న్యాయం జరుగుతుంది అని ఆయన చెప్పదలుచుకున్నటువంటి ఉద్దేశం. అంటే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా చోటు చేసుకునే రాబోయేటువంటి ఒక పెను మార్పుని ఉద్దేశించినటువంటి ఈ కవితని కమల్ హాసన్ తన ప్రసంగంలో ఉటంకించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలని ఎండగట్టే ప్రయత్నంలో భాగంగా ఈ కవితని ఉటంకిస్తూ తన కీలకమైనటువంటి ఉపన్యాసాన్ని కొనసాగించారు. ఆకలి రాజ్యానికి అంటే కమల్ హాసన్కి, శ్రీశ్రీకి చాలా అవినవభావ సంబంధం ఉంది. ఎందుకంటే తాను నటించినటువంటి ఆకలి రాజ్యం సినిమాలో ఒక పేదరికంతో, ఉన్నత చదువులు చదివి పేదరికంతో, నిరుద్యోగంతో సతమతం అవుతున్నటువంటి ఒక సామాన్య పేద వర్గానికి సంబంధించినటువంటి ఒక యువకుడిగా ఆకలి రాజ్యంలో ఆయన నటించాడు. ఆ సందర్భంలో ఆ సినిమాలో రంగా క్యారెక్టర్ పోషించినటువంటి కమల్ హాసన్ శ్రీశ్రీ మహాకవికి ఒక గొప్ప అభిమాని. తన క్యారెక్టర్ మొత్తంలో సినిమా నిడివి అంటే సినిమా మొత్తంలో ఆయన శ్రీశ్రీకి సంబంధించినటువంటి, శ్రీశ్రీ రచించినటువంటి రచనలు, మహాప్రస్థానికి సంబంధించినటువంటి కవితలు ఆయన తన క్యారెక్టర్ ద్వారా దర్శకుడు కె బాలచందర్ చెప్పించే ప్రయత్నం కూడా చేస్తారు. దీనిలో హీరోయిన్ క్యారెక్టర్ పోషించినటువంటి శ్రీదేవికి కూడా ఈ కవితల గురించి, ఈ అభ్యుదయాన్ని గురించి, సామాజిక మార్పు గురించి, పేదరికం గురించి, ఆకలి గురించి ఆయన వివరించే, తన అభిప్రాయాలను వ్యక్తం చేసే క్యారెక్టర్గా రంగా క్యారెక్టర్లో కమల్ హాసన్ చాలా అద్భుతంగా నటించారు. అందుకు భారతదేశ వ్యాప్తంగా ఆయనకి, తెలుగునాడే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఇది ఆయన నటనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇదే సినిమా అటు తమిళనాడు కూడా, అంటే తెలుగులో, తమిళ్లో ఏకకాలంలో రిలీజ్ అయింది. తర్వాత దీనిని హిందీలో కూడా రీమేక్ చేసి విడుదల చేశారు. ఈ ఆకలి రాజ్యం సినిమా మొత్తం మీద భారతదేశం వ్యాప్తంగా ఒక చర్చని, పేదరికాన్ని, ఆకలిని, నిరుద్యోగ సమస్యని ఒక చర్చగా తెరపైకి తీసుకొచ్చింది. ఇంతటి అవినాభావం, అనుబంధం కలిగినటువంటి, శ్రీశ్రీతో అనుబంధం కలిగినటువంటి కమల్ హాసన్ తన ప్రసంగంలో ఈ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అన్న ఆ అంశాన్ని తేవడానికి ఈ అనుబంధం కూడా చర్చ కూడా వినిపిస్తుంది. అంటే మొత్తం మీద కమల్ హాసన్ చేసినటువంటి తన ప్రసంగంలో వైసీపీకి సంబంధించినటువంటి ప్రస్తావన లేదనేది ఒక చర్చ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శలు గుప్పించారన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది. ఈ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని హెచ్చరిస్తూ కూడా ఈ వ్యాఖ్యలు చేశారన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ఈ రథచక్రాలనే మార్పు కంపల్సరీ జరిగే అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు. అధికారం కానీ, ప్రభుత్వం కానీ, నాయకుడు కానీ శాశ్వతం కాదు. ఈ సామాజిక, రాజకీయ, ఆర్థిక మార్పులకి ప్రజలు, నాయకులు అందరూ సిద్ధం కావాలి.
దానికి అందరూ స్వాగతం పలకాలి అన్న ఉద్దేశంతో ఆయన ఈ కీలకమైనటువంటి ఉపన్యాసం చేశారు అన్న చర్చ పెద్ద ఎత్తున వినిపిస్తుంది.